సభకు నమస్కారం. అందరికీ నా జయభీములు. నా పేరు గురిందపల్లి చిట్టుబాబు. నేను కృష్ణా జిల్లా బహుజన్ సమాజ్ పార్టీకి అధ్యక్షుడిగా. నేను మీ ఊరికి అల్లుడిని, అంటే విసన్నపేటకి. మరి మీ నియోజకవర్గం తిరువురు నియోజకవర్గానికి అల్లుడిని, విసన్నపేట. ధనరాజు మాస్టర్ గారు మీ అందరూ తెలిసే ఉంటారు, వాళ్ళ పెద్దలు నేను. అయితే ఇది ఈ వేదిక మీద నుండి నేను మాట్లాడడం రెండోసారి. పెద్దలు అశోక్ గారు చాలా సంవత్సరాల నుండి ఈ పార్టీ కోసం చాలా కృషి చేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ బలపడకపోవటం, ముందుకు పోకపోవటం చాలా ఆవేదన గురి చేసినటువంటి అంశం. అయితే ఆయన అదృష్టవశాత్తు ఆయనకి ఒక బంగారు వజ్రం దొరికింది. ఆ వజ్రం మన గంగవరపు దేవ గారు. ఎందుకంటే ఎవరి చేతిలో అయితే ఆయుధం ఉంటుందో, ఎవరి చేతిలో అయితే వజ్రం ఉంటుందో వాళ్ళు గెలుస్తారు. అట్లాంటి బ్రహ్మాండమైనటువంటి ఆయుధాలని ఇవాళ అశోక్ ఈ నియోజకవర్గంలో సంపాదించుకున్నాడు. అశోక్ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ దేవ గారి నాయకత్వంలో పార్టీ బ్రహ్మాండమైనటువంటి వేగంతో ముందుకు పోతూ ఉంది. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇంతకుముందు బీఎస్పీ పార్టీ అనగానే ఒక నలుగురు దండవరం వాళ్ళు, ఒక నలుగురు మాలమహన్నోడు వాళ్ళు, ఒక నలుగురు చెంచా బ్యాచ్ ఉండేవాళ్ళు. ఇదే బీఎస్పీ అన్నట్టుగా కనిపించేది. ఇవాళ దృక్పథం మారింది. మొన్న మేము వచ్చినప్పుడు చాలామంది ఉద్యోగస్తులు, నాయకులు, అనేక సంఘాల నుండి పెద్దలు వచ్చారు. ఈసారి కొత్తగా చాలా సరికొత్తగా ఆలోచించి దైవజనులందరినీ కూడా దేవగారు ఇక్కడికి సమీకరించడం జరిగింది. వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. మన మహిళలకు కూడా పెట్టారు. ఆ రోజు నన్ను పిలిచారు, దురదృష్టవశాత్తు నేను రాలేకపోయాను. అన్ని సదస్సుల కంటే కూడా అత్యంత ప్రాముఖ్యమైన విలువైన సదస్సు ఇదే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడే మాట ఒక 10,000 మందికి మాట్లాడేంతో సమానం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక సంఘం ఉంటుంది, ఒక్కొక్కరికి 4-5 అనుబంధ సంఘాలు ఉంటాయి. ఇక్కడున్న ఒక్కొక్క వ్యక్తి మినిమం ఒక 500 మందికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. పాస్టర్ గారు, దైవజనుడు, అయ్యగారు, యాజకుడు, బోధకుడు, ఇలా అనేకమైన పేర్లతోటి మీరు పిలువబడతారు. మీ మీద ప్రజలకి ఎంత భక్తి, విశ్వాసం, ఎంత నమ్మకం ఉంటుందంటే 2-3 గంటల పాటు కూటం జరిగినా, ప్రార్థన జరిగినా, బాధ చేసినా సరే కూర్చున్న వాళ్ళు అసలు ఎగరం, ఉండి చదవబట్టినా సరే కదలడం. అదే ఒక రాజకీయ నాయకుడు వచ్చి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రి వచ్చి మీటింగ్ చెప్పినా వాడికి నచ్చపోతే దులుపులు వేసి పక్కకెళ్ళి బీడి తాగుతాడు. అదే అయ్యగారు బాధ చేస్తే మాత్రం సచ్చినా కదలరు. ఎందుకంటే మీకున్న శక్తి అలాంటిది. మీరంటే సమాజం భయపడుతుంది, మీ పట్ల సమాజం భక్తి కలిగి ఉంటుంది. రాజకీయ నాయకులకి భయపడరు, భక్తి కలిగి ఉండరు. అవసరం కోసం అంటకాగుతారు, అవసరం కోసం మమ్మల్ని అంటకాగుతారు తప్ప మాకు భయపడరు. మేము దుర్మార్గులు, దుష్టులు అయితే భయపడతారు, అది వేరు. ఆ భయం వేరు. భయభక్తులు కలిగి ఉండండి అన్నది మీ పట్ల ఉంటే కానీ మా పట్ల ఉండవు. మరి అట్లాంటప్పుడు ఇంత శక్తివంతులు, ఇంత ప్రభావవంతులు, సమాజాన్ని ఇంత గట్టిగా కంట్రోల్ చేయగలిగినటువంటి యాజక సమాజం ఈవేళ సమాజంలో ఏ పాత్ర పోషిస్తూ ఉంది? మొన్న ఎక్కడ నన్ను ఒక దగ్గరికి ఆహ్వానించి మాట్లాడమన్నారు. గుడ్ ఫ్రైడే రోజు. ఆ రోజు ఒక మాట్లాడుతున్నది ఏంటంటే, తండ్రి మీరేం చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని యేసు ప్రభు శిలువ మీద పలికినటువంటి మొదటి మాట కూడా మాట్లాడుతున్న సందర్భం వచ్చింది. నేను ఖచ్చితంగా అడిగాను, తండ్రి అంటే పరలోకం అంటున్న యెహోవా,
వీరేమి చేయించున్నారో వీరు ఎరువురు కనుక వీరిని క్షమించండి. వీరు అంటే ఎవరు? వాళ్ళు పని చేస్తున్నారు, అది మంచి పని కాదు, వాళ్ళు తెలియక చేస్తున్నారు, వాళ్ళు క్షమించమని కుమారుడు అడుగుతున్నాడు. తండ్రిని కుమారుడు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళకి క్షమించమని. ఇది వీళ్ళంటే ఎవరు? వీళ్ళంటే యేసుప్రభుని సిలువేసిన వాళ్ళ, యేసుప్రభుకు తీర్పు తెచ్చిన పిలాత, లేదు ఆయన అంగి సీట్లు వేసుకున్న వాళ్ళ, లేదు ఆయనకి సిలువ పెట్టిన వాళ్ళ, లేదంటే నెత్తి మీద మొలకేయటం పెట్టిన వాళ్ళ, కొట్టిన వాళ్ళ, నడిపించిన వాళ్ళ, ఆయన బళ్ళంతో పొడిచిన వాళ్ళ? వీరంటే ఎవరు? ఎవరు ఇవాళ ఈ సమాజాన్ని నడిపించవలసినటువంటి యాజకుల? బైబిల్లో మనకు చక్కగా వివరంగా ఎన్నో మాటలు చెప్తారు, మంచి మంచి మాటలు. ఒక్కొక్క మాట కూడా ఆణిముత్యం లాంటి మాట చెప్తాంటారు. తల్లిదండ్రులారా మీ పిల్లలకు నడువలసిన త్రోవ చూపించండి, వాడు వృద్ధులైనా సరే దాని నుండి తొలగబోడు అంటారు. మరి తల్లిదండ్రులు పిల్లలకు దారి చూపించలేని తల్లిదండ్రులు క్షమించమన్నాడా ప్రభు? బిడ్డలారా మీ తల్లిదండ్రులు విధేయులు ఉండండి అని అన్నాడు. తల్లిదండ్రులకి విధేయులు కానీ బిడ్డలను ఉద్దేశించి క్షమించమన్నాడా? ఎవరు క్షమించమన్నాడు? లేదు ఆయన్ని 30 రూపాయలు కమ్మేసిన శిష్యులు క్షమించమన్నాడా? లేదు తెల్లారి సరికల్ అత్యంత ప్రీతిపాత్రుడు విశ్వాసమైనటువంటి శిష్యుని పట్టుకొని 3 సార్లు ముమ్మారు నువ్వెవరో నాకు తెలియదు అబద్ధవాడిని పేతుని క్షమించమన్నాడా? తండ్రి ఎవరు క్షమించమన్నాడు? ఈ సమాజంలో ఈ రోజుల్లో మనకి ఏదైతే బాధ్యత అప్పగించబడిందో దాన్ని సక్రమంగా నిర్వహించిన ప్రతి వాళ్ళని కూడా ఆయన క్షమించమన్నాడు. ఆ రోజు జరిగే సంఘటన ముందు తరాలన్నింటికి కూడా సంబంధించింది. కాబట్టి ముందు తరాల్లో ఎవరైతే నా మాటను విశ్వసించరు, ఎవరైతే ఆ 10 ఆజ్ఞలు పాటించరు, అబద్ధం ఆడద్దు, దొంగిలించొద్దు, వ్యభిచారం చేయొద్దు, నీ పక్కవాడు దర్శించొద్దు, నీ కలిగితే నీకు 2 అంగీలు ఉంటే పక్కవాడికి అంగీయమన్నటువంటి ఆజ్ఞల్ని ఎవరైతే ఆచరించరో, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు. వాళ్ళు మనం ఎలా ఉన్నాం? అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చెప్పింది, నా రాజ్యం వచ్చినప్పుడు. ఏ రాజ్యం అది? ఎక్కడుంది? అది ప్రజారాజ్యమా, జగన్ రాజ్యమా, రెడ్డి రాజ్యమా, కమ్మ రాజ్యమా, బహుజన రాజ్యమా? ఆయన రాజ్యం అన్నాడు. ఏ రాజ్యం? ఖచ్చితంగా బైబిల్లో రాసింది. ఆ రోజు ప్రభువును సిలువేసినప్పుడు ఆయన సిలువ మీద 7 మాటలు పలికినప్పుడు అక్కడ రాసినది ఏంటంటే, బహుజనములు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన్ని చూసి గుండె కొట్టుకొని రోధించారు, ఏడ్చారు. ప్రభు కోసం ఎవరు వచ్చారండి? శాస్త్రులు, పరిచయులు రాలా, రెడ్లు, కమ్మారు రాలా, బ్రాహ్మణులు రాలా, కౌంటర్లు రాలా. బహుజనులు వచ్చి ఆయన పరిస్థితిని చూసి అక్కడ రొమ్ము కొట్టుకుని ఏడ్చి విలపించారు. తండ్రి వీరేం చేయించున్నారో వీరేరు కనుక వీరు క్షమించమని వాళ్ళ గురించి అన్నాడు తండ్రి. ఇవాళ సమాజంలో యాజకుడు అంటే, బోధకుడు అంటే, ఆ రోజు ఒక యాజకుడు వస్తే రాజుని నియమించాలంటే రాజుని సెలెక్ట్ చేసేది యాజకుడు, రాజుని అభిషేకించేది యాజకుడు. రాజు తన మీద నూనెసి ప్రార్థించి అభిషేకిస్తేనే వాడు రాజు. వీడికి అవలక్షణం ఉంది, వీడి పనికిరాడు అని యాజకుడు డిసైడ్ చేస్తే అతను రాజు అవడు. రాజు కొడుకైనందువల్ల, రాజు అల్లుడైనందువల్ల అవడం. యాజకుడు అభిషేకించి దీవిస్తేనే రాజు అవుతాడు. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఈవేళ ఎవరైతే అబద్ధ క్రీస్తులు, అంత్యక్రీస్తులు, దొంగ క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు వచ్చి అసలైనటువంటి మీ దగ్గరికి వచ్చి, ఏశావు తండ్రి దగ్గరే దొంగసాటిగా ఎలాగైతే దీవెనలు పొందుతూ ఉన్నాడో, ఏశావుని ఏమార్చి యాకోబు ఎట్లా పోయి ఇస్సాకు దగ్గర దీవెన తీసుకున్నాడు, అట్లా ఈరోజు మన యాజకుల్ని, మన బోధకుల్ని ఏమార్చి డబ్బుతోటి చిన్న ఏదో రాయితీలు ఇచ్చి మన దగ్గరికి వచ్చి వేషధారులు అయ్యి బైబిల్ పట్టుకుని వచ్చి మోకాళ్ళు వేసి అయ్యగారు మీరు ప్రార్థన చేయండి అని మన ఓట్లు దోసుకుపోతా ఉన్నారు. యాకోబులాగా వస్తున్నారు. అసలు తండ్రికి ప్రేమ ఉన్నది, దీవించాలన్నది ఏశావుని. కానీ ఏశావు ఏమైపోయాడు? మట్టి కొట్టుకుపోయాడు. ఈవేళ మనం ఏశావులు. యాకోబులు వస్తున్నారు, యాకోబులు ఫ్యాన్లు తిప్పుకొస్తారు, యాకోబులు సైకిల్ దొక్కొస్తారు. మరి మనం ఏంటి? తండ్రి కోరుకున్న రాజ్యం ఏ రాజ్యం? మన రాజ్యం ఏది? ఖచ్చితంగా ఆ రోజు ఆ మాటలోనే ఉంది, బహుజనులు ఆయన వద్దకు వచ్చారని. మనమే బహుజనులు. ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన రాజ్యం ఎక్కడుంది? నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెబుతాను. 1,00,000 రూపాయలు ఇస్తాం, 1,00,000 రూపాయలు ఇస్తా ఒక బ్రాహ్మణ్ణి. ఇంకేదైనా పార్టీకి ఓటేస్తాడా? బీజేపీకి తప్ప. 1,00,000 రూపాయలు ఇచ్చుకోండి, వేయడు. ఒక చౌదరి వాడు 1,00,000 ఇచ్చినా సరే వైఎస్ఆర్ వాడు ఓటేయడు.
ఎందుకంటే వాడి నరంలో వాడి కులం ఉంటుంది, వాడి పార్టీ ఉంటుంది, వాడు అవతల నుండి పోటీ చేసిన యువతలే ఓటేస్తాడు. ఒక రెడ్డి వాడు అరిసి గీపెట్టినా సరే వాడు ఇంకో పార్టీకి ఓటేడు. వీళ్ళందరూ కాదు, ఒక ముస్లిం మన సోదరుడు, మన ఇస్మాయిల్ సంతానం, ఒక ముస్లిం వాడు మీరు ఏమన్నాండి ఎంఐఎం తప్ప ఇంకో దానికి ఓటేడు. మరి మనం ఎక్కడ ఉన్నాం? మనకు అసలు పార్టీ, మనకు అసలు సొంత పార్టీ ఉందన్న విషయం మనకు తెలియదు. మనం పెద్ద జనం అన్న విషయం మనకు తెలియదు. మనం 185 మంది ఉన్నామన్న విషయం మనకు తెలియదు. ఇద్దరు ఉన్నవాళ్ళు, ముగ్గురు ఉన్నవాళ్ళు వస్తే వాడు మోకాళ్ళు ఏం కానీ మనం వాడికి ఆశీర్వాదం ఇచ్చేస్తాం. మనం ఇష్టోకులాగా ఉన్నామా? ఇలా ఉన్నాం. ఈవేళ మీరు కూర్చోబెట్టి మాట్లాడితే ఎన్ని గంటలు చెప్పినా జనం కదలరు. మీరు ఏం చెప్పినా సరే వాళ్ళు వింటారు, విశ్వసిస్తారు. మరి మీరు ఏం చెప్తున్నారు? బాధ్యత ఎవరి మీద ఉంది? ఈ సమాజాన్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత యాజకుల మీద ఉంది. నాయకులు సరైన వాళ్ళ, మంచి వాళ్ళ కాదా ఆలోచించి తరిచి చూసి తూకం వేసి వాళ్ళని ఎంపిక చేసి అభిషేకించవలసిన బాధ్యత యాజకుల మీద, ఏదైతే పాస్టర్ గారుల మీద ఉంది. వాళ్ళ ఖచ్చితంగా ఇంత మంచి మీటింగ్ పెట్టడం, మీతో మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించడం నిజంగా దేవగారికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరే మన సమాజాన్ని నడిపించేవాళ్ళు. ఒకప్పుడు ఒక మాస్టరు, ఒక పాస్టర్, వాళ్ళిద్దరూ ఒకటే. ఇవి ఏదైతే క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నాయో, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అన్నింటిలో కూడా మాస్టర్ కమ్ పాస్టర్. ఆయన వారం రోజులు పిల్లలందరూ పోగేసి బోధించేవాడు. వారాంతంలో ప్రార్థన పెట్టి తల్లిదండ్రులు బోధించేవాడు. మాస్టర్ రెండు ఒకళ్ళే. సిఎస్ఐ కానీ ఇంకోటి కానీ అన్నింటిలో ఆర్సీఎంలో కానీ పాస్టర్ గారే మాస్టర్ గారు. తర్వాత మాస్టర్ వేరయ్యారు, పాస్టర్ వేరయ్యారు. ఈవేళ సమాజాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత, బోధించాల్సిన బాధ్యత, సమీకరించాల్సిన బాధ్యత అంబేద్కర్ గారు మహనీయుడు ఏదైతే చెప్పాడో సమీకరించు, బోధించు, పోరాడు అని చెప్పాల్సిన బాధ్యత యాజకులు మీ మీద ఉంది. ఈవేళ మన సమాజం ఎటు వెళ్ళిపోతుంది? ఎవడు 100 రూపాయలు ఇస్తాడు, ఎవడు 500 ఇస్తాడు, ఎవడు 1000 రూపాయలు ఇస్తాడు, ఎవడు సారా ఇస్తాడు, ఎవడు బిర్యానీ ఇస్తాడు. అంతేగాని ఒరే వీడు మనకు పనికి వస్తాడా పనికిరాడా, వీడు మనకు పని చేస్తాడా పని చేయడా, వీడు అసలు మనోడో కాదా, అసలు మన తన ఎక్కడుంది? లేదు. ఎటు వెళ్ళిపోతున్నాం అంటే వెళ్ళిపోతున్నాం. మరి ఎటు వెళ్ళాలి? చెప్పాల్సిన బాధ్యత లేదా? చిట్టుబాబు చెప్తే ఏమరు, దేవగారు చెప్తే ఏమరు, అశోక్ చెప్తే అసలు ఏమరు. ఎవరు చెప్తుంటారు? మీరు చెప్తే అంటారు. ఖచ్చితంగా ఎవరి రక్తం వాళ్ళు గీసి చూసుకోవాలి. ఇవాళ ఈ సమాజంలో రెడ్లు ఉన్నారు, స్పష్టంగా ఉన్నారు. రెడ్లు చాలా స్పష్టంగా ఉన్నారు. వాళ్ళకు ఒక పార్టీ ఉంది, వాళ్ళకు ఒక విధానం ఉంది, వాళ్ళకు ఒక సంఘం ఉంది, వాళ్ళకు ఒక ఐక్యమత్యం ఉంది. వాళ్ళు చిన్న సమూహం 3%. కానీ వాళ్ళు ఇలా గెలుస్తున్నారంటే వాళ్ళకు ఒక వ్యూహం ఉంది. ఎవడెవడు బలహీనంగా ఉన్నాడు, ఎవడెవడ ముడిపోతాడు, ఎవడెవడిని కొనొచ్చో లెక్కేసుకుని వాళ్ళు ఆ అంకెల గారడీ చేసి ఆ జూదం ఆడి ఆ ఆటలో గెలుస్తున్నారు. ఖచ్చితంగా కాంశీరామ్ గారు చెప్పాడు, రాజకీయం అంటే ఒక ఆట, ఇట్స్ ఏ గేమ్. ఎత్తుగడలేసి ఆటలో గెలవటమే రాజకీయం అన్నాడు ఆయన. రాజకీయం అంటే ఏం లేదు, ఆటలో గెలవాలి. గెలవడానికి నువ్వు ఎత్తుగడలు వేయాలి. అమ్మడం, కొనడం, కలుపుకోవడం, సమీకరణం. అంబేద్కర్ గారు అందుకంటే ముందు స్పష్టంగా చెప్పారు, ముందు సమీకరించు, పోగి బోధించు, అప్పుడు పోరాటానికి వెళ్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. సమీకరించకుండా బోధించకుండా పోరాటానికి వెళ్తే ఒక్క మనిషి కత్తించుకుని వెళ్తే ఏమవుతుంది? ఏదైతే అంబేద్కర్ ఆలోచన విధానం ఏంటంటే ముందు సమీకరించాలి, బోధించాలి, తర్వాత పోరాడాలి. మీరు మీ సంఘాల్లో, మీరు సమీకరణలో మీరు ఆరితేరిన తిట్టాలి. ఒక్కొక్కరి దగ్గర 500 మంది 1000 మంది ఉన్నారు. మైక్ పుచ్చుకుంటే గంటలు 2 గంటలు అనర్గంగా మాట్లాడతారు. మిమ్మల్ని అసలు పాయింట్అవుట్ చేసే వాళ్ళు కూడా ఉండరు. అమ్మో అయ్యగారు నానంటే కళ్ళిపోతాడు. అది సమాజంలో మీకున్నటువంటి గౌరవం, మీకున్న విలువ, మీకున్న శక్తి, అది దైవశక్తి. మరి ఆ శక్తిని మనం ఎటు వాడుతున్నాం? మన సమాజాన్ని చైతన్యం చేయాలి. బహిరంగంగా మీటింగ్లు పెట్టి మీటింగ్లో వేదికల్లోకి ఎక్కిపోయి ఇవన్నీ చెప్పక్కర్లా. మన ఏంటి, తనేంటి? ఇవాళ మీరు మన ముస్లిమ్స్ దర్గాస్లో కానీ మసీదులో కానీ చూస్తే వాళ్ళు చాలా స్పష్టంగా బోధిస్తారు. వాళ్ళు వాళ్ళ భాషలో బోధిస్తారు కాబట్టి మనకు అర్థం కాదు.
వాళ్ళు మనం మాస్టర్ పోస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే మనము మనము మనం అంతే. వాళ్ళ సమాజం వాళ్ళన్నీ మీరు ఒకసారి ఎవరైనా వాళ్ళ భాషను అర్థం చేసుకోగలిగితే మొత్తం వినండి. వాళ్ళ బాధ అంతా కూడా మనం, మన సమాజం, మన సంఘం, మన కులం, మన మతం మనే. మరి మనకి లేదు. మనమంతా ఎవరో ఒకరు. అన్నయ్య ఫ్యాన్ ఎత్తుకుంటాడు, తమ్ముడు సైకిల్ ఎత్తాడు, ఎదురు తన్నుకుంటారు. ఈడి తరపున ఆడి తరపున లీడర్లు అవుతారు, పంచాయతీ చేస్తారు. మీకేం అక్కర్లేదండి. బెజవాడ ఉంది, బెజవాడలో కమ్మోళ్ళు కాపులు తన్నుకున్నారు. వాడు అటు ఎమ్మెల్యే ఇటు ఎమ్మెల్యే ముందు కేసులు పెట్టుకున్నారు, మటర్లు చేసుకున్నారు. ఆడికి రౌడీ సీటు, ఈడికో రౌడీ సీటు. అధికార పార్టీలు వచ్చినాయి, వాడికి ఎమ్మెల్యే టికెట్, వీడికి ఎమ్మెల్యే టికెట్, వాడికో మంత్రి, వీడికో మంత్రి. దేవుడు నెహ్రూ ఏం బీగాడండి? వంగవీటరంగా ఏం బీగాడు? రౌడీజం చేశారు, మటర్లు చేశారు, దోపిడీలు చేశారు, మానభంగాలు చేశారు, సెటిల్మెంట్లు చేశారు. వాళ్ళు పిలిచి అధికార పార్టీలు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినాయి, మంత్రి టికెట్లు ఇచ్చినాయి. వాడు పోతే వాడు కొడుకు, వాడు మనవాడు. మరి మనం వాళ్ళ వెనకాల నరికింది మనమే. రంగయ్య వెనకాల మటర్ చేసినటువంటి అంటే మాదిగోడే. నెహ్రూ వెనకాల మటర్ చేసినట్టు మాదిగోడు మాలాడే. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళ మీద బైండోవర్ కేసులు, రౌడీ షీట్లు, భార్య బిడ్డలు తిండుండదు, వీడు బతకడానికి దారి ఉండదు. రోడ్డు ఉంటే కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాడు. వాడు బయటికి ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు, మినిస్టర్ అవుతాడు, లక్షల కోట్లు సంపాదిస్తాడు. మరి మన వాళ్ళకి ఏం చెప్పాలి? ఎవరు చెప్పాలి? దేవా చెప్తే దేవరి వినరు, చిడిబాబు చెప్తే చిడిబాబు వినరు, అశోక్ చెప్తే అశోక్ మాట వినరు. కానీ యాజకుడు, బాధకుడు, దైవ సమానుడైనటువంటి మీరు చెప్తే మన సమాజం ఉంటుంది, మారుతుంది. ఎదవలారా, ఇది కాదు అది దారేటండి. సులువు మీద ఉన్నటువంటి ఇద్దరు దొంగలు, తండ్రి ఈ రాజ్యం వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోమన్నాడు. ఒకడే ఏమయ్యా నువ్వే దేవుడు అంటున్నావు కదా, నిన్ను రక్షించుకోవచ్చు కదా, మమ్మల్ని కూడా కాపాడచ్చు కానీ ఒకడన్నాడు. ఈవేళ మేమందరం కూడా మొదటి దొంగలాగా ఉన్నాం. 4 రోజులు ఇక్కడ నిలబడి బాగా ఉపన్యాసం చెప్తే వైఎస్ఆర్డు పిలవపోతాడా? తెలుగుదేశం టికెట్ ఇస్తాడేమో. మేము మొదటి దొంగలం, అవకాశం కోసం చూస్తున్నాం. మీరు ఎట్లా కాదు. మన సమాజం బాగుపడాలి, మన సమాజం నిలబడాలి, మన సమాజం గెలవాలి, మన రాజ్యం రావాలి. అదే బహుజన రాజ్యం, అదే యేసు ప్రభు కోరుకున్న రాజ్యం. ఈ దశలో బోధకులు ఆలోచించాలి, సమాజాన్ని చైతన్యపరచాలి. మన అన్న కాన్సెప్ట్ని తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. దానికి తిరుగులేదు. ఇట్లానే అంబేద్కర్ ఆలోచన విధానం తూచ తప్పకుండా అనుసరించి పాటించి ముందుగా ఉద్యోగస్తులందరినీ సమీకరించి వాళ్ళకి బోధించి వాళ్ళ ద్వారా ఉద్యమం చేసి పోరాటం చేసి హిందువులకి గుండెకాయ గాంధీ అక్కడే, నెహ్రూ అక్కడే, ఇందిరాగాంధీ అక్కడే, మోడీ అక్కడే, అందరూ అక్కడే. వీళ్ళందరూ ఎక్కడ పుట్టారు? ఉత్తరప్రదేశ్లో. అట్లాంటి ఉత్తరప్రదేశ్ని ఒక దెబ్బకి స్మాష్ చేసి మన దళిత బిడ్డ, మన ముద్దు బిడ్డ, మన మాయావతిని 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు కాంశీరామ్ గారు. ఆయన్ని ఖచ్చితంగా అంబేద్కర్ ఆలోచన విధానంలో పని విధానం తీసుకుని మెల్లగా జనంలోకి వెళ్ళి ఒక్క సైకిల్ మీద, పాత సైకిల్ మీద దేశం అంతా తిరిగి, దేశం మొత్తం తిరిగి చైతన్యం చేసి మన వాళ్ళని పార్లమెంట్లో తీసుకెళ్ళాడు. ఒక ఆయన చెప్తా ఉంటాడు, పార్లమెంట్లో ఒక ఆయన వచ్చాడంట, ఒక ట్రంక్ పెట్టి పట్టుకుని, కొత్త పంచాను, కొత్త చొక్కా కండ వేసుకుని ట్రంక్ పెట్టేసుకుని వచ్చాడంట. సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారంట. ఎవరైనా అన్నారంట. ఎవరంటే ఆయన చెప్పులు కుట్టుకున్నాయనంట. ఆడి పక్కన కానీ ఆయన మంగళాయనంట. ఎవరు మీరు ఇక్కడికి వెళ్ళకూడదు, అసెంబ్లీ జరుగుతుంది అన్నారంట. ఒక కార్డు తీసి చూపుతారు. చూస్తే ఆడిద్దరు ఎమ్మెల్యేలు. ఏంటంటే కాంశీరామ్ గారి దేవల్ల ఒక మంగళి, ఒక చాకలి, ఒక చెప్పులు కుట్టుకున్నాడు ఎమ్మెల్యేలు అయిపోయారు. ఎందుకయ్యారు? బహుజనులు సమీకరించాడు. మీ ముగ్గురు కలిస్తే మీ ముగ్గురు అసెంబ్లీలో కలవచ్చు, మీ ముగ్గురు వెళ్ళొచ్చు. ఒక్క మా మాదిగోళ్ళ పార్టీ అయ్యారంటే ఎప్పటికి వెళ్ళాం. ఒక్క మా మాలోళ్ళ పార్టీ అంటే ఎప్పటికి వెళ్ళాం. లేదా మా సాగరోళ్ళ పార్టీ, మా లంబాడోళ్ళ పార్టీ అంటే ఎప్పటికి వెళ్ళాం. ఒక మాల, ఒక మాదిగ, ఒక లంబాడి, ఒక చాకలి, ఒక ఉప్పర, ఒక మంగళి, ఒక గౌడ, యాదవ, మనం అందరం కలిస్తే మనం 5 చోట్ల పోటీపడి ఆ ఒక్కొక్కడికి 5 సపోర్ట్ చేస్తే ఈ 5 కూడా మనం కౌన్సిల్లోకి వెళ్ళొచ్చు, అసెంబ్లీలోకి వెళ్ళొచ్చు, పార్లమెంట్లోకి వెళ్ళొచ్చు అనే సిద్ధాంతాన్ని అందరినీ సమీకరించి బోధించి పోరాటం చేసి ఓటు ఆయుధంతో రాజ్యాధికారం తీసుకొచ్చిన మహనీయుడు మన మాన్యవారి కాంశీరామ్ గారు. ఆయన పెట్టిన పార్టీ, ఆయన పెట్టిన సిద్ధాంతం వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయింది. యూపీ తర్వాత ఆయన టార్గెట్, ఆయన కళ ఏపీ. యూపీ తర్వాత అంతే పొటెన్షియల్,
అంతే నాలెడ్జ్, అంతే క్యాపబిలిటీ ఉన్నటువంటి మన సమూహం, చదువుకున్న వాళ్ళు, చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఏపీ అని ఆయన ఆశ కలంతా కూడా ఏపీ మీద పెడితే ఏపీలో ఖచ్చితంగా మనం గెలిచే పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ పరిస్థితి ఒక్కసారి మీరు ఎవరైనా పెద్దలుంటే తెలుస్తుంది. ఏంటో తెలుసండి, కాన్శీరామ్ గారు వాళ్ళ కుర్చీలో పడుకున్నాడు, నాకు తెలుసు. కాన్శీరామ్ గారి దగ్గరికి ఆయన దూత ఒక ఆయన వచ్చాడు, ఇలా ఉంగుని అయ్యా అని మాట్లాడుతున్నాడు. ఏంటంటే, అయ్యా మీకు మేము 50 సీట్లు ఇస్తామయ్యా. 50 ఎట్ట కుదురుతుందా, 270 ఉంటే ఒక 100 ఉండి అన్నాడు ఆయన కొడుకునే పెద్ద ఆయన. సరేనండి పక్కకి 100 సీట్లు మేము అంగీకరిస్తున్నామయ్యా, మీరు మేము 100 సీట్లకి అలయన్స్లోకి పోటీ చేయడానికి ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒంగుని చేతులు కట్టుకుని మాట్లాడినాడు ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు నాయుడు. ఆవేళ పోటీలో తెలుగుదేశం నుండి ఎన్టీ రామారావు ఉన్నాడు, ఓడిపోయినాడు ఆయన పాపం. ఎలాగైనా గెలవాలంటే బీఎస్పీతో ఎలయన్స్ కావాలనే ప్రయత్నంలో కాన్శీరామ్ దగ్గర గెస్ట్ హౌస్లోకి వచ్చి ఆయన దూతగా చంద్రబాబు నాయుడు వచ్చి ఒంగుని మాట్లాడుతున్నారు. సన్నివేశం ఇది. 100 సీట్లకి ఒప్పుకున్నారు. ముందు 100 మంది ఎమ్మెల్యేలు మనవాళ్ళు అయితే ఖచ్చితంగా తర్వాత మనం గేమ్ పేచ్ అని ప్లాన్ చేసుకుని ఒప్పందం చేసుకుంటే మన వాళ్ళు ఏం చేశారు, కారంచేడులో మా వాళ్ళు చంపారయా, చుండూరులో మా వాళ్ళు చంపారయా, అంతే తాళ్ళతోటి ఒప్పందం ఏంటి కుదరదన్నారు. అరే నాయన రాజకీయం రా, గేమ్ రా, ఎలాగైనా సరే మనం గెలవాలి. మనం ఎవరితో పొత్తు పెట్టుకున్నాం అనేది ముఖ్యం కాదు, మనకి గెలుపు ముఖ్యం. గెలిచాక మనం ఏంటో మనం చూపిస్తాం. ఉత్తరప్రదేశ్లో చూస్తున్నారు కదా, మనం గెలవగానే 1,00,000 ఎకరాలు పేదవాళ్ళకి పంచాం. మనం గెలవగానే 40 మంది మాలమాదిగోళ్ళని మనం కలెక్టర్లు చేసాం, 60 మందిని ఎస్పీలు చేసాం. మనం గెలవడం అంటే జరిగితే అన్ని జిల్లాలకు మన పేర్లు పెట్టుకున్నాం. అన్ని యూనివర్సిటీస్కి, అన్ని ప్రెస్టీజియస్ సంస్థలన్నిటికి కూడా మన మహాపురుషుల పేర్లే ఉంటాయి అక్కడ. మనం ముందు గెలవాలరా బాబు అంటే ఇలా ఆయనతో ఒప్పందం అయితే మేము కుదరదన్నారు. ఎందుకు? వీళ్ళు ఆల్రెడీ ఒక ఒప్పందం చేసుకున్నారు. వీళ్ళు ఆల్రెడీ బీవీనర్తో ఒప్పందం చేసుకునే బ్యాచ్ వచ్చి అడ్డం తిరిగి దీన్ని పాడు చేసి నాశనం చేస్తే బీఫారాలు ఇసిరి పారేసి మీ సాగు మీద రావడం నిలిపాడు కాన్శీరామ్ గారు. అక్కడ మొదలైంది పత్రం మన పార్టీకి, అక్కడ మొదలైంది పత్రం. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో బీఎస్పీ పార్టీ ఈ పార్టీకి అధికారం సాధించేది. ఈ రూపురేఖలు మారిపోయాయి, మొత్తం రూపురేఖలు మారిపోయాయి. మన రాష్ట్రంలో మన స్థితిగతులు మారిపోయాయి. ఆ తర్వాత ఈ సమూహం ఎలాగంటే ఈ ఏడాది రేపు కాదు ఎల్లుండైనా అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ, పంచాయతీ ఎన్నికల్లోనూ, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఖచ్చితంగా ఈ మంట ఇలాగే మండుద్ది. మనం తగలడిపోతాం, స్మాష్ అయిపోతాం, రెడ్లు కమ్మారసం అనుమానం లేకుండా పోతాం ఉద్దేశంతో వాళ్ళు తీవ్రంగా ఆలోచించి వాళ్ళని సమీకరించుకొని వాళ్ళని బోధించుకొని వాళ్ళు పోరాటం చేశారు. తెచ్చండి ఏం చేశారు? ఎలాగైనా సరే కాన్శీరామ్ శక్తిని తగ్గించాలి, ఎలాగైనా సరే బహుజనవాదాన్ని చంపాలి రాష్ట్రంలోని ఖచ్చితంగా మొదలుపెట్టి మొట్టమొదటి వాదం మాలామాదిగవాదం తీసుకొచ్చారు. మాదిగోళ్ళని పోగేసి ఏమయ్యా మీరు ఎక్కువ జనాభా ఉన్నారు, మీకు అసలు రావట్లేదు, మీకు అన్యాయం జరిగిపోయింది అన్నారు. నిజమే, అది నిజం. అందరూ ఇంకేముంది, మాదిగోళ్ళు చాలా అన్యాయం జరిగిపోయింది, మనకు లేదు, వాళ్ళు 30 మంది ఉన్నారు, మనం 3 ఉన్నాం. వెంటనే మాదిగోళ్ళు ఇక కత్తి తీశారు. కత్తి తీసి జనాలందరూ పోగెత్తే ఏనాడు లేనాళ్ళు పిచ్చి జనం 20 లక్షల మంది మాదిగలు వచ్చి 24 గంటలు పాటు ట్యాంక్ బండ్ మీద కూర్చున్నాం. రాష్ట్రం గడగడలాడిపోయింది, ప్రపంచం ఒడిగిపోయింది, చంద్రబాబు నాయుడికి చెడ్డి తడిసిపోయింది. నేనే సాక్ష్యం, నేను ఉన్నా ట్యాంక్ బండ్ మీద, అంబేద్కర్ బొమ్మ పై నుంచి ఉన్నా. 20 లక్షల జనం, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల. కానీ ఏమైంది? ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. కానీ ఆ కోరిక, చిన్న కోరిక, మా వాటా, మా షేర్ అన్నది చూసారా, అది రాలా. ఎవరిలా? అది ఆమె ఇచ్చేది మాలాడా? మరి ఏబిసిడి ఇచ్చేది ఎవరు మాలాడా? కాదు. మరి ఎవరు ఇవ్వాలి? ఎవడ అధికారం అంటే అడిగాలి. ఉన్నాడు ఎవడు? కొన్నాళ్ళు కమ్మాడు అన్నాడు, రెడ్డి ఎవడనిచ్చాడా? ఎవడీడు? దీనికి పోటీకి ఏం చేశారు కదా, వాళ్ళు 20 లక్షల మంది ఇచ్చారు, మీరేం బీకున్నారా, లెగండి అని రెడ్డి వాళ్ళు పోయి మాలాడు లేపారు. మాలాడు 10 లక్షల మంది వచ్చి కూర్చున్నారు. ఆయన తన్నిచ్చారు, కొట్టించారు, కుర్రాలతో తొక్కిచ్చారు. వాళ్ళకి కష్టం వచ్చింది. ఇక ఎంతసేపు మాదిగోళ్ళు మాలను కట్టు, మాదిగోళ్ళు కట్టు, మాదిగోళ్ళతో స్టార్ట్ అయిపోయింది. మాదిగోళ్ళని కమ్మాళ్ళు కాసుకున్నారు, మాలను రెడ్డి వాళ్ళు కాసుకున్నారు. ఈ రాష్ట్రంలో దళితులు 2 ముక్కలు అయిపోయారు. ఇప్పుడు కాదు, ఏనాటికి ఈ కాలంలో అంత గ్యాప్ వచ్చింది. ఈ తరంలో వాళ్ళిద్దరు కలిసి పనిచేసే పరిస్థితులు లేవు. బీఎస్పీ బలం ఎవరు? మాలమాదిగలే.
కాంశీరామ్ గారి బలాన్ని నిలువునా చీల్చేశారు. చీల్చి ఒక ముక్క నాళ్ళు ఒక ముక్క నీళ్లు పంచుకున్నారు. కాంశీరామ్కి ఎవరు మిగిలారు? సిద్ధాంతం తెలిసిన వాళ్ళు, ఆదర్శం తెలిసిన వాళ్ళు, అసలు వాస్తవం తెలిసిన వాళ్ళు, ఆయన నమ్ముకున్న వాళ్ళు మిగిలారు. వాళ్ళ వల్ల ఏం కావట్లా. ఒకవేళ ఎవడన్నా అశోక్ అంటాడు, నువ్వు వర్గీకరణ అనుకూల వ్యతిరేకంగా చెప్పంటాడు. ఆగం నువ్వేంటో చెప్పాయంటాడు. ఏం చెప్పాడు? 2 కళ్ళు నాయే, ఏం చెప్పలేడు. నువ్వు అసలు మా వర్గీకరణ నిర్ణయం తెలియదు నువ్వు అంటాడు. అంటే ఇలాగా వాళ్ళు ఒక కుట్ర చేసి బహుజనవాదాన్ని చంపేయడం కోసం మాలమాదిగలు విడదీసి ఆ పోరాటాన్ని ఒకడు ఈ పోరాటాన్ని ఒకడు పెంచుకుంటూ వచ్చి మన ఇద్దరం కూడా కలిసి కూర్చుని మాట్లాడుకోలేని పరిస్థితుల్ని అన్నదమ్ములా ఉన్న మనని ఒక శత్రువులా తయారు చేసి, ఒక దాయదులా ఉన్న మనని ఒక విరోధులా తయారు చేసి, ఈ రాష్ట్రంలో ఎవడన్నా తన్నులాట జరగాలంటే మాలవాళ్ళకి మాదిగోళ్ళకి జరుగుద్ది. కమ్మాళ్ళ రెడ్లు అక్కడ కొట్టుకోరండి. అయితే అడుగులే తీడికి అధికారం వచ్చింది, కానీ కొట్టుకునేది మాత్రం మాలవాళ్ళ మాదిగోళ్ళే. ఇది దీని కుట్ర ఆ కాంశీరామ్ గారిని వ్యతిరేకించిన దగ్గర నుండి పడింది. వాడు నామరూపాలు లేకుండా చేశారు. ఒకడు ఫ్యాన్ వేసుకుంటాడు, ఒకడు సైకిల్ వేసుకుంటాడు, తనుకోవడానికి లోపల వాడి ముందు ఆడి ఈడి ముందు ఈడు పోసుకుంటారు. అన్నదమ్ములు కేసులు గొడవలు, కేసు వస్తే మళ్ళీ ఎవడు రాడు. ఆదా మీద కేసు పెడితే కృష్ణ రాడు. ఆదా మీద కేసు మళ్ళీ పోయేది అన్న సోందర్స్ అన్న అన్నారు, లేదా అక్క ఇంకో అక్క దగ్గరికి వెళ్ళాలి, లేదా అన్న రక్షణ ఇద్దంటే అక్కడ పోవాలి. ఇందుకు కేసు ఇడిపించాలంటే వీళ్ళే కావాలి. ఈ కేసు పడినాక నడుపుతాడు, కేసు పడ్డాక వీడి ఇక్కడ పోయి నడవాల్సిందే. బతకలేరు, సాగలేరు. ఇవాళ చైతన్యం ఉండి పోరాట పెట్టుకుండి కొంచెం దమ్ము ధైర్యం ఉన్న నాయకులందరూ కూడా కేసుల్లో పడిపోయి, ఇరుకుల్లో పడిపోయి, ఆర్థిక ఇబ్బందులు పడిపోయి, కుటుంబం నాశనం అయిపోయి, ఎవడో ఒకటి దగ్గరికి బతికితే చాలు స్వామి, బయటపడితే చాలు అనే పరిస్థితిలోకి వెళ్తారు నాయకులు అందరూ కూడా. మరి ఎవరు కాపాడతారు? మళ్ళీ ఎవరు మారుస్తారు? ఎవరో రీఆర్గనైజ్ చేస్తారు, ఎవరో రీచైతన్యం చేస్తారు, మన దారిలో ఎవరు తీసుకొస్తారు? ఇవాళ ఇక్కడ అదృష్టం భగవంతుడు దేవారూపంలో, అశోక రూపంలో మళ్ళీ మనం అందరూ కూర్చొని మాట్లాడుకొని మన భావాలను పంచుకొని షేర్ చేసుకొని జరిగిన తప్పులు సరిదిద్దుకొని అన్నదమ్ముల్లా కలిసి ముందు వాళ్ళ పరిస్థితి ఉంది. ఒక మహాకవి చెప్తాడు, మాలమాదిగ లేకపోతే ఆగిపోదా కాలచక్రం అని. కాలచక్రం ఆపే సంగతి అట్టు నుంచి మన చక్రాలు ఎరదీశారు. ఈ 2 చక్రాలు కాంశీరామ్ గారు రథచక్రాలు 2 మాలమాదిగలు ఆ 2 చక్రాలు తీశారు జనం. ఆ చిత్రంతోటి, ఆ దిగులతోటి ఈ గడ్డ మీదే ఆయన కుప్పకూలిపోయాడు. తిరిగి ఆయనకి నిజమైనటువంటి నివాళి, కాంశీరామ్ గారు నిజమైన నివాళి ఏంటంటే ఈ గడ్డ మీద ఏనుగుని మనం ఎగరేయాలి, నీళ్ళు చండాన్ని ఎగరేసి బహుజన సమాజ్ పార్టీని అధికారంలో తీసుకురావడమే కాంశీరామ్కి, అంబేద్కర్కి వచ్చే నిజమైన నివాళి. ఇవాళ మన మధ్యలో స్పర్ధలు మర్చిపోవాలి. మాలమాదిగలు మనం ఎందుకైతే విడిపోయామో దాన్ని మర్చిపోయి ఏదైతే సాధించుకోవాలో దానికోసం కలిసి నడవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు ఇది మాలవాళ్ళ పార్టీ, ఇది మాదిగోళ్ళ పార్టీ అని వీడిని వాడు వ్యతిరేకించి మనం తిట్టుకుంటున్నాం. బయట ఎవరు రావట్లేదు తిట్టడానికి. ఒక రెడ్డి వచ్చి ఖచ్చితంగా మనం తిట్టడం, చదువు వచ్చి ఖచ్చితంగా మనం వేమని అసలు తిట్టడం. తిట్టేది ఎవరంటే ఈనాడు ఆ నీడు, ఆ మహానాడు ఓ దండారు, వీళ్ళిద్దరే కనుక్కునేది. కలవాల్సింది ఎవరు? అసలు వీళ్ళిద్దరు కలిస్తేనే ఏదైనా ఉంది. ఇది ఎవరు చెప్పట్లా, ఇది ఎవరు బోధించట్లా. బోధించాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత, మార్చాల్సిన బాధ్యత, మారు